ready to break it down and keeping it real. Let's get ready to rumble. Stop. పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే ఫైనల్ ఎపిసోడ్ కి విచ్చేసిన సెలబ్రిటీస్ కి అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఇదేంటి ఇవాళ సూపర్ స్టార్ మహిళ ఫైనల్ ఎపిసోడ్ అని చెప్పారు, మరి ఇప్పటి వరకు ప్రిలిమ్స్ లో సెమీఫైనల్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాకుండా ఈ 6 సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేసేస్తారా అనే కదా మీ ఫీలింగ్? కాదు, స్టార్ మహిళ అంటే నిజాయితీకి మారు పేరు. ఎస్, మేము ఎప్పుడైనా సరే చాలా నిజాయితీగా పార్టిసిపెంట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాము, అలాగే వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చాము, వాళ్ళని ఆడించాము, అందులో నుంచి ఫైనల్స్ వరకు 6 సెలెక్ట్ అయి వచ్చారు. అయితే ఈ రోజు ఈ 6 సెలబ్రిటీస్ ఒక్కొక్క పార్టిసిపెంట్ ని సపోర్ట్ చేస్తూ ఈ ఆటని ఆడిస్తారనమాట. ఏమంటారు? ఓకే, అయితే వెళ్ళండి. వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది మహిళలు ఈ సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. ప్రిలిమినరీస్ నుంచి సెమీఫైనల్స్ వరకు కొంతమంది చేరుకున్నారు. సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ కి 6 చేరుకొని సిద్ధంగా ఉన్నారు సూపర్ స్టార్ మహిళ అవ్వడానికి. దానితో పాటు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ అండ్ 3 లక్షల రూపాయలు సొంతం చేసుకున్నారు. మొట్టమొదటిసారిగా మన ఈ స్టార్ మహిళ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహిళ అనేటువంటి కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. అండ్ సూపర్ స్టార్ మహిళగా కూడా ఫస్ట్ టైం 3 లాక్ రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ లేడీస్ గేమ్ షోలో కూడాను ఇలా క్యాష్ ప్రైజ్ ఇవ్వలేదు. ఈ రోజు ఎవరో ఒక లక్కీ విన్నర్ 3 లక్షల రూపాయల క్యాష్ మనీని ఇంటికి తీసుకుని వెళ్ళబోతున్నారు. మీ సపోర్ట్ తో.
చెప్తాను. బట్ బిఫోర్ దాట్ ఫస్ట్ ఫైనలిస్ట్ ని సపోర్ట్ చేయబోతోంది ప్రియాంక. ప్రియాంక రండి. ప్రియాంకని మీరు చాలా ప్రోగ్రామ్స్ లో, సీరియల్స్ లో, మూవీస్ లో కూడా చూశారు. ప్రియాంక చాలా మంచి డాన్సర్, చాలా మంచి ఆర్టిస్ట్. ప్రియాంక ఇవాళ నువ్వు సపోర్ట్ చేయబోతున్నావు శివజ్యోతి. శివజ్యోతి కూడా నీకు మంచి కాంపిటీషనే. అంటే ఈ రోజు మాత్రం నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కానీ శివజ్యోతి సూపర్ గా డాన్స్ చేసేస్తుంది. అన్నిటికి మించి మంచి బాడీ బిల్డర్, నన్ను వెయిట్ లిఫ్టింగ్ చేసేస్తుంది. ఈ ప్రోగ్రామ్ లో ప్రిలిమ్స్ లో నన్ను ఎత్తేసింది, సెమీఫైనల్స్ లో నన్ను ఎత్తేస్తుంది. ఫైనలిస్ట్ లో ఒకవేళ గనక పొరపాటున గెలిచింది అనుకో నా పరిస్థితి ఏంటని నేను కొంచెం 108 రెడీ పెట్టుకోమ్మా. 108 అమ్మాయి గనక గెలిచిందంటే నేను కొంచెం డేంజర్ లో పడతాను. కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా. సరే అక్క. బొకే తీసుకో. నీ పార్టిసిపెంట్ కి అంటే నీ కో పార్టిసిపెంట్ కి నువ్వే బొకే ఇచ్చేద్దు గానీ. ఓకే. సో లెట్స్ వెల్కమ్ శివజ్యోతి ఫ్రమ్ రాజమండ్రి. రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస ఏడు వారాల పూలు రెడీ. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ. ఓకే సో కమాన్ రాధా, మన నెక్స్ట్ సెలబ్రిటీని పిలిచే ముందు ఈ సెలబ్రిటీని పిలిచేద్దాము. మీకు తెలుసా మన సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ మొదలైన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి శివజ్యోతితో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ అయిపోయారు. ఆల్రెడీ ప్రిలిమ్స్ లో కనిపించారు, ఆ తర్వాత సెమీఫైనల్స్ లో వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్, ఎవరు గెలుస్తారు అనే ఇంట్రెస్ట్ కూడా బాగా జనరేట్ అయిపోయింది. ఇక రాధని మీరు చాలా సీరియల్స్ లో చూశారు, ఇప్పుడు యాంకర్ గా కూడా కొత్త అవతారం ఎత్తింది, విజృంభించేస్తుంది రాధా. సూపర్, థాంక్యూ. ఆల్ ది బెస్ట్ రాధా. అండ్ అలాగే రాధా నీతో పాటు వచ్చేస్తుంది హసిత ఫ్రమ్ కర్నూల్. హసిత కనిపించడానికి కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ టైం వచ్చినప్పుడు మాత్రం రంగంలోకి దూకేస్తుంది. శివజ్యోతి జాగ్రత్త. వెల్కమ్ టు వెరీ ఎనర్జెటిక్ హసిత ఫ్రమ్ కర్నూల్. రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస ఏడు వారాల పూలు రెడీ. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. ఓకే అండ్ మన నెక్స్ట్ సెలబ్రిటీ ఈ రోజు సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ లో ఫైనలిస్ట్ ని సపోర్ట్ చేయడానికి వచ్చేసింది మన యాంకర్ అనీషా. కమాన్ అనీషా. నేను మళ్ళీ వచ్చేసా. కాదు వీళ్ళందరూ మీరందరూ కూడా ఇంతకు ముందు కూడా స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళే. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహిళ అయింది మన స్టార్ మహిళ. అండ్ సూపర్ స్టార్ మహిళగా 3 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నారు. అనీషా నీ ఫీలింగ్ ఏంటి దీని పట్ల? మాకెందుకు ఇవ్వలేదా అని, మాకు ఇవ్వలేదని కుళ్ళు. కాకపోతే నిజంగా
ఒక ఫైనలిస్ట్ అంత కష్టపడి ఇన్ని ఎపిసోడ్స్ గెలిచి వచ్చిన ఒక అమ్మాయికి సపోర్ట్ చేయడానికి వాళ్ళు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు తెలుసు ఆబ్వియస్లీ ఆ అమ్మాయి గెలుస్తుందని. అనూష కూడా నాలాగే లొడ మాట్లాడుతూ ఉంటుంది, చాలా ఫాస్ట్ గా చెప్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేను చెప్పేటువంటి లైన్ నేను చెప్పలేను. నీకు రమ్యశ్రీకి ఒక ఊత పదం ఉంది, నీకు తెలియదు కదా? అవ్వా. లాస్ట్ టైం ఫస్ట్ టైం ప్రిలిమ్స్ కి వచ్చినప్పుడు రమ్యశ్రీ నన్ను ఒక క్వశ్చన్ అడిగింది, నేను నాకు తోచిన ఆన్సర్ ఏదో చెప్పాను. రమ్యశ్రీ అనింది అవ్వా నీకు ఇది కూడా తెలియదా అనింది. ఇంక అప్పటి నుంచి రమ్యశ్రీ అయిందనమాట. సో రమ్యశ్రీ ఫ్రమ్ రాజమండ్రి, వాగుడుకాయ వసపిట్ట వచ్చేస్తుంది. ఎలా చూసుకుంటా ఏమిటో నీ ఇష్టం. రమ్య రెడీ నేను రెడీ, బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస ఏడు వారాల పూలు రెడీ. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేసు రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. అండ్ నెక్స్ట్ సెలబ్రిటీ అనూష. అనూష సపోర్ట్ చేయడానికి వచ్చింది అనురాధని. అనూష రండి. అనూషని మీరు ఈటీవీలో ప్రసారం అవుతున్న మేఘమాల సీరియల్లో చూశారు. సో ఈ రోజు అనూష అనురాధని సపోర్ట్ చేయబోతోంది. అనురాధ ఫ్రమ్ కర్నూల్. ఓకే, మీకు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? ఎలా సపోర్ట్ చేయాలి ఏంటి? వాళ్ళు వింటున్నారు. ఇట్రండి. మనమే విన్నాం. మనం నేను లేనా? సారీ, మేమే విన్నాం. అనురాధ అనుషారికి ఓకే, 2 A's కలిసి మీరే విన్ అవుతారంటారు. యా షూర్, కంపల్సరీ, పక్కా. ఓకే అయితే రండి. అనురాధ కూడా కనిపించడానికి సైలెంట్, కానీ చాలా వైలెంట్. ఎవరైనా అడ్డొస్తే సఫా చేసేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ అనురాధ ఫ్రమ్ కర్నూల్. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస ఏడు వారాల పూలు రెడీ. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేసు రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. ఓకే, సో మన నెక్స్ట్ సెలబ్రిటీ అంకిత. కమాన్ అంకిత. అంకితాని మీరు చాలా సీరియల్స్ లో చూశారు, చాలా రియాలిటీ షోస్ లో చూశారు, చాలా షోస్ లో పార్టిసిపేట్ చేశారు. మన స్టార్ మైల్ కూడా చాలా సార్లు వచ్చింది. మరి ఇవాళ అంకిత సపోర్ట్ చేయబోతోంది అనుపమ ఫ్రమ్ విజయవాడ. మనకి ప్రిలిమ్స్ నుంచి సెమీఫైనల్స్ లోకి వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ 9 మంది విజయవాడ నుంచి సెమీఫైనల్స్ వరకు రీచ్ అయ్యారు. కానీ లాస్ట్ సెమీఫైనల్ వరకు కూడాను ఫైనలిస్ట్ గా ఒక్క విజయవాడ అమ్మాయి కూడా రాలేదు. సో లాస్ట్ జరిగినటువంటి సెమీఫైనల్ ఎపిసోడ్ లో ఎలాగైనా సరే విజయవాడ వస్తుంది 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 అని చెప్పి మొత్తానికి అనుపమ వచ్చేసింది అనమాట. ఇంకా ఇక్కడ ఆపడం చాలా కష్టమైపోతుంది. నువ్వే కొంచెం కంట్రోల్ చేసుకో. అనుపమ ఫ్రమ్ విజయవాడ. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస
రెడీ డేటు రెడీ ప్లేసు రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి ఓకే సో మన నెక్స్ట్ ఫైనలిస్ట్ ని సపోర్ట్ చేయడానికి వచ్చింది సందీప్తి. హాయ్ సందీప్తి. సందీప్తిని చాలా సీరియల్స్ లో చూసాము, ఇటీవల సినిమాల్లో కూడా చూస్తున్నాము. సందీప్తి మూవీస్ చేస్తున్నావు కదా? అవునండి. ఏ మూవీ? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిది ఒకటి చేస్తున్నాను. నెక్స్ట్ ఐస్ క్రీమ్ 3 ఐస్ క్రీమ్ 3 కాదు, కుల్ఫీయా? ఐస్ క్రీమ్ లో చేశాను. ఇప్పుడు ఇంకొకటి ప్రాజెక్ట్ రామ్ గోపాల్ వర్మ గారిది. పానీపూరియా? కాదు. ఓకే సరే ఏదో ఒకటి. నెక్స్ట్ మంచు లక్ష్మి గారిది ఒకటి చేస్తున్నాను. రీసెంట్ గా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్ చరిత్ర అని దాంట్లో టైటిల్ రోల్ చేస్తాను. ఓకే, మీరందరూ ఇంత బిజీగా ఉంటూ కూడా ఇవాళ ఈ సూపర్ స్టార్ మహిళ ఫైనలిస్ట్ ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్స్ టు ఆల్ ఆర్ సెలబ్రిటీస్. థ్యాంక్ యూ. సుధా ఫ్రమ్ వరంగల్. ఇంకా చూసుకో తడక. లెట్స్ వెల్కమ్ సుధా. రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేటు రెడీ ప్లేసు రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేటు రెడీ ప్లేసు రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ రాజహంస ఏడు వారాల పూలు రెడీ నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేటు రెడీ ప్లేసు రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి సూపర్ స్టార్ మహిళ అంటే నిజంగానే ఇవాళ ఎపిసోడ్ సూపర్ డూపర్ హిట్టే. ఒక్కసారికి ఇంత మంది ఆడవాళ్ళ, అందులోనూ ఇంత అందంగా ఉండే ఆడవాళ్ళ. అందరూ అచ్చం నాలాగే అందంగా ఉన్నారు. దిష్టి తగిలేలా ఉంది వాళ్ళ మన సెట్. బిస్కెట్ అంట బిస్కెట్. నేను ఎప్పుడు ఇచ్చేది క్రీమ్ బిస్కెట్, మామూలు బిస్కెట్. క్రీమ్ బిస్కెట్ రివర్స్ ఇచ్చాను నేను. సో అది అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫైనలిస్టులు రెడీ, వాళ్ళని సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీస్ కూడా రెడీ. ఇక మొదలెట్టేస్తున్నాము. మరోసారి మీకు గుర్తు చేస్తున్నాము, ఈ రోజు ఎవరైతే విన్ అవుతారో ఎపిసోడ్ వాళ్ళు గెలుచుకుంటారు 3 లక్షల రూపాయలు అండ్ అలాగే సూపర్ స్టార్ మహిళ షీల్డ్. Dance, 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 dance. Dum 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 mere pe dance, 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 dance. Sappatlu తాళాలేస్తూ dance, 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 dance. జనమంతా జై కొడుతుంటే dance, dance, dance. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలివుడే dance. సై 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 అంటున్న సరదా పడితే రర్రా కన్నా సత్తా ఉంటే నాతో చేయరా dance. ఓకే, సో ఈ 6గురిలో ఎవరు విన్ అవుతారో వాళ్ళు 3 లక్షలు అండ్ అలాగే ఈ షీల్డ్ ని కూడా గెలుచుకుంటారు. మన సెలబ్రిటీస్ కేవలం ఇవాళ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మాత్రమే వచ్చారు. వాళ్ళకి మీరు ఫైనలిస్ట్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి, వాళ్ళని అభినందించేసేయండి. మీకు సపోర్ట్ అందించడానికి వచ్చారు. ఇదిగో చప్పట్లు కొట్టని వాళ్ళు ప్రైజ్ మనీలో సగం ఇవ్వాల్సి ఉంటుంది. పర్వాలేదా? ఓకే, సూపర్ స్టార్ మహిళ ఫైనల్ ఎపిసోడ్ లో మనం మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జర జరా
జోష్ తో ఎపిసోడ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఎవరికి 20 పాయింట్లు రాబోతున్నాయి? ఎవరికి స్టార్ కార్డ్ వచ్చింది? నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. మామే అమ్మ చూసావా, నేను ఇందాకే ఈ చెప్పాను. ఎపిసోడ్ అయ్యేంత వరకు నేనే దీనికి బాడీ గార్డ్. అప్పటి వరకు డోంట్ టచ్. అమ్మా 3 లక్షలమ్మా, రండి రండి. ఓకే, సో అనురాధ అండ్ అనుష కంగ్రాచులేషన్స్, మీకు 20 పాయింట్స్ ఇచ్చేసాము. సో ఛాన్సెస్ ఏంటంటారు ఇవాళ? నాదే అనుకుంటున్నా. మీదే అనుకుంటున్నా? కంపల్సరీగా ఇక్కడ ఎవరు మీకు ఇంకా టఫ్ కాంపిటీషన్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవ్వరు అనుకోవట్లేదు. అదంతే అలాగే ఉంటది. ఓకే, సో అనురాధ అండ్ అనుష కంగ్రాచులేషన్స్. మరి మీ అందరికీ ఏమొచ్చిందో ఒకసారి చూపించండి. ఓకే, పంజరం దింపండి. ఏమిటో సెలబ్రిటీస్ కి ఫైనలిస్ట్ కి మధ్య అప్పుడే అనుబంధం ఏర్పడిపోయిందమ్మా. విడదీయరాని అనుబంధం. వాళ్ళు లోపలికి వెళ్తే వీళ్ళు పడికాపులు కాస్తున్నారు. నీకు లేదా? వెళ్ళు. వాళ్ళు చూడు ఎలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. నువ్వు కూడా వెళ్ళు. తెలియదు వీళ్ళు ఏడుస్తుంది, వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారని. అలాంటివి నిజాలు చెప్పకూడదు. ఓకే 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 అమ్మాయిలు, ఇదే ఫైనల్. ఇంకా దీని తర్వాత మళ్ళీ లేదు, గుర్తుందిగా? ఎవరు ఫస్ట్ అవుట్ అయితే వాళ్ళకి 10 పాయింట్స్ వస్తాయి. అవుట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పార్ట్నర్స్ ది. ఓకే, రెడీ? 1 2 3 గో. సెమీస్ లో కూడా నన్నే ఫస్ట్ అవుట్ చేశారు కదా? ఏంటి సెమీస్ లో కూడా నన్నే ఫస్ట్ అవుట్ సెమీస్ లో కూడా నిన్నే ఫస్ట్ అవుట్ చేశారు, కానీ నువ్వు అదే విన్ అయ్యావు. అలా నీకు ఒకవేళ గనక అలా అవుట్ అవ్వడం అనేది కలిసి వచ్చినట్టయితే నువ్వు ఇక నుంచి ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళినా ఫస్ట్ నన్ను అవుట్ చేయండి అని అడుగు. సో నీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. మరి ప్రిలిమ్స్ నుంచి సెమీస్ తర్వాత ఇక్కడ వరకు రీచ్ అయ్యావు. ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉంది. అది నీతో చేయడం ఇంకా హ్యాపీగా ఉన్నది. చూసావా? అలాగే 3 లక్షల కన్నా నేనే చాలా ఎక్కువ. అయితే 3 లక్షలు వదిలేసుకో. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నీకు బెస్ట్ విషెస్ చెప్తున్నారు. ఒకసారి శివజ్యోతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారో విందాం. మేము రాజమండ్రి నుంచి వచ్చాను. నా పేరు సత్యనారాయణ అండి. మా పాప శివజ్యోతి అండి. అలాగే స్టార్ మహిళా ఫిలిం సిటీలోను ఫస్ట్ సెకండ్ కూడా గెలిచి ఈరోజు సెమీ ఫైనల్గా ఆడుతుందండి. నా పేరు లక్ష్మీ కుమారి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. మా పాప పేరు శివజ్యోతి. సూపర్ స్టార్ మహిళ ఆడింది, సినీ ఫైనల్స్లోకి వచ్చింది. సినీ ఫైనల్స్ నుంచి మళ్ళీ ఫైనల్లోకి వచ్చింది. ఫైనల్స్ ఆడుతుంది మా పాప. ఇప్పుడు మా పాపే గెలవాలి, 3 లక్షలు మా పాప తేవాలి.
షీల్డ్ కూడా మా పాప తేవాలి, రాజమండ్రి సూపర్ స్టార్ మహిళ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. శివజ్యోతి. అది శివజ్యోతి. మీ అమ్మగారి పేరు? లక్ష్మీ కుమారి. నాన్నగారు? సత్యనారాయణ. ఓకే, ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? 2 సిస్టర్స్, 1 బ్రదర్. పేర్లు చెప్పు. దుర్గా, లక్ష్మి, శ్రీనివాస్. గుర్తున్నాయా లేదని చెక్ చేసి. అంటే ఈ టెన్షన్ లో నీకు ఏమాత్రం బ్రెయిన్ పనిచేస్తుందని ఒకసారి టెస్ట్ చేసి చూసాను నేను. Anyway, బాగా పనిచేస్తుంది నీ బ్రెయిన్. ప్రియాంక, సో ఇక్కడికి 10 పాయింట్స్ వచ్చాయి. అంటే మీరు లీస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. చూద్దాం ఎంత వరకు వెళ్ళగలుగుతారు. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతా. అదిగో ప్రిలిమ్స్ నుంచి అలవాటైపోయిందబ్బా. ఎక్కడికి వెళ్ళినా అందరినీ క్వశ్చన్స్ అడిగేలా ఉంది. 8లో సగం ఎంత? 8లో సగం ఎంత? నేను ఫోన్ ఫ్రెండ్ కి ఫోన్ చేయాలనుకుంటున్నాను. హలో సందీప్తి. హలో. హలో సందీప్తి. ఇదేంటి వేరే లైన్ కలిసింది? హలో అనీషా. అనీషా, సందీప్తి. ఆ కాన్ఫరెన్స్ కాల్ పెడతాను ఒక నిమిషం. హలో. హలో అనీషా. హలో. సందీప్తి. 8లో సగం ఎంతే? నిధి. నిధా? ఓ థ్యాంక్ యూ. 8లో సగం నిధి కాదు. ఏది చెప్పనా? చెప్పు. చెప్పు. అడ్డంగా కోస్తే 0, నిలువుగా కోస్తే 3. నిన్ను ఎలా కోయమంటావు ఇప్పుడు? నన్ను ఎలాగా కోయద్దు, 8 ని సగం చెయ్యి. అలాగనమాట. ఓకే థ్యాంక్ యూ. వెళ్ళమ్మా వెళ్ళు. ఓకే 1 2 3 గో. వరంగల్ నుంచి మన సెమీఫైనల్స్ మొదలెట్టిన తర్వాత ఫస్ట్ సెమీఫైనల్లో ఫస్ట్ ఫైనలిస్ట్ సుధా. సుధా అవుట్. సుధకి 12 పాయింట్లు. ఓకే, సో సుధా మీ ఇంటిల్లిపాది నీకు సపోర్ట్ అందిస్తూ ఉన్నారు. మీ వారి పేరు? గణేష్. గణేష్ గారు ఏం చేస్తూ ఉంటారు? ఆర్టీఓ ఏజెంట్, డ్రైవింగ్ స్కూల్ ఉంది మాకు. ఓకే, మీరేమో గణేష్ గారిని డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఆయన కూడా డ్రైవింగ్ స్కూల్ టీచ్ చేస్తూ ఉంటాను. మీరు టీచర్. మీకు ఎంతమంది పిల్లలు? 2. ఓకే, వాళ్ళు కూడా సపోర్ట్ అందిస్తున్నారా? చాలా. మరి మీకు బెస్ట్ విషెస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. నమస్తే అండి, మాది భూపాలపల్లి అండి, వరంగల్ డిస్టిక్. నా పేరు గణేష్ అండి. మా వైఫ్ సుధారాణి స్టార్ మహిళ ప్రిలిప్స్లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యారు. తర్వాత మళ్ళీ సెమీఫైనల్కి వచ్చారు. సెమీఫైనల్లో కూడా విన్ అయ్యారు. ఈరోజు ఫైనల్స్ జరుగుతున్నవి. ఫైనల్స్లో సూపర్ స్టార్ మహిళగా మా వరంగల్ మహిళ సుధారాణి విన్ కావాలని మేమందరము కోరుకుంటున్నాము. నా పేరు స్వప్న అండి. మా అక్కయ్య పేరు సుధా. ఇప్పుడు తను సూపర్ స్టార్ మహిళలో ఆడుతుంది. మేము వరంగల్ నుంచి వచ్చాము. తను ప్రిలిమ్స్లో ఆడి గెలిచింది, మళ్ళీ సెమీఫైనల్లో కూడా విన్ అయింది. ఇప్పుడు ఫైనల్స్లో ఆడుతుంది. తనే ఆడి గెలవాలని, ఆ 3 లక్షలు, ఆ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తీసుకురావాలని. ఆల్ ద బెస్ట్ సుధా. అదే మా మ్యాటర్. సందీప్తి 12 పాయింట్లకి అవుట్ అయిపోయింది. ఏంటంటావు? చూద్దాం, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇంకా మిగిలినటువంటి 4 రౌండ్స్ లోనూ బాగా ట్రై చేస్తానంటారు. అంతేనా సుధా? అంతే. ఓకే వెళ్ళండి. క్వశ్చన్ అడగొద్దా? అడుగు. స్కూల్లో అడిగి, స్టార్ మహిళలో అడిగి అలవాటైపోయిందమ్మా. అడుగు. రైస్ ని ఐస్ ఎలా చేస్తావు? తీసేయాలి. నువ్వు చెప్పుకో. నీ పార్టిసిపెంట్ కొంచెం కంట్రోల్లో పెట్టు. ఓకే, నీ సెలబ్రిటీని కొంచెం కంట్రోల్లో పెట్టుకో. ఆన్సర్ చెప్పేస్తుంది. రైస్ ని ఐస్ చేయాలంటే ఆర్ తీసేసేయాలి. అది మ్యాటర్. ఓకేనా? వెళ్ళండి. ఓకే రెడీ 1 2 3 గో. లంబా లంబా కంబా మీద చంబాల కిడి పంబాలంట, చంబాల కిడి పంబా మీద లంబా లంబా కంబాలంట. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. లంబా లంబా కంబా మీద చంబాల కిడి పంబాలంట, చంబాల కిడి పంబా మీద లంబా. సో
హసితకి 14 పాయింట్లు. ఓకే రాధా, దీని మీద నీ స్పందన? హసిత గుడ్, అయినా ఇంకా రౌండ్స్ ఉన్నాయి కదా. హసిత విల్ షో హర్ బెస్ట్. ఓకే, మీ ఫీలింగ్స్ ఏంటి? నో కామెంట్స్. హసిత, మీ నాన్నగారి పేరు? పి శ్రీలక్ష్మి నివాస్. పి శ్రీలక్ష్మి నివాస్. ఏం చేస్తుంటారు నాన్నగారు? టీచర్. టీచర్. ఇవాళ చాలా మంది టీచర్స్ ఉన్నారు. అక్కడ ఒక టీచర్ ఉంది, మీ నాన్నగారు టీచరు. అమ్మగారి పేరు? అమ్మ ఉషశ్రీ, బ్యూటిషియన్. ఓకే, మీరు ఎంతమంది? నేను, మా అన్నయ్య గౌతమ్ కృష్ణ. సో ఇక్కడ మీరు వస్తున్నారంటే ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇంట్లో? ఎస్, గెలవాలి ఎలాగైనా సరే అని. ఓకే, మరి ఆ విషయసే ఒకసారి అక్కడి నుంచి విందాం. మా అమ్మాయి పేరు హసిత, నా పేరు ఉషశ్రీ. నేను కర్నూలు నుంచి వచ్చాము. మా అమ్మాయి ఫస్ట్ గేమ్లో, తర్వాత సెకండ్ సెమీఫైనల్లో, ఫైనల్ దాకా ఎంతో కష్టపడి వచ్చింది. ఇప్పుడు కూడా అమ్మాయి విన్ అవ్వాలనేసి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, కోరుకుంటున్నాను. మా అమ్మాయి పేరు హసిత అండి. నా పేరు లక్ష్మీనివాసు. నేను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తాను. తర్వాత మా అమ్మాయి ఈ స్టార్ మహిళా ప్రోగ్రాంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. తర్వాత అమ్మాయి ప్రీమియర్ షో, తర్వాత ఫైనల్లో కూడా గెలుపొందాలని కోరుకుంటున్నాను. సెమీఫైనల్లో గెలుపొందింది. నెక్స్ట్ ఫైనల్లో కూడా తప్పకుండా గెలుపొందని నేను కోరుకుంటున్నానండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. వెళ్ళండి. రెడీ, 1 2 3 గో. నడు మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక నీ నడు మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక నేను ఎంత ట్రైనింగ్ ఇచ్చా, వెనకాలే ఉండు వెనకాలే. అవును, వెనకాలే ఉన్నాను కదా, నీ వెనకాలే. ఈ మాత్రం చేసిందంటే గ్రేట్ వల్లే. అవును. ఓ రమ్యశ్రీ, అవ్వా 16 పాయింట్లే. ఓకే, సో మీరు ఎలాంటి శిక్షణ తీసుకున్నారు దీని గురించి అని? నేను శిక్షణ ఇచ్చాను. మీరు ఎలా, మీకు ఎలా ట్రైనింగ్ దీంట్లో? అంటే వచ్చాను కదా స్టార్ మహిళలో, ఆ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి తినకి బూస్టప్ చేశాను అనమాట. పాపం బంగారు ఇంతసేపు అన్నా ఉంది అంటే లోపల బతుకుందంటే సరే కానీ మనం ఏం చదువుతున్నావో చెప్పు. మనం ఏం చదువుతున్నాం? నువ్వేం చదువుతున్నావే? డిగ్రీ చదువుతున్నాను. అదే మరి చెప్పంటున్నా. డిగ్రీ చదువుతున్నాను. మీ అమ్మగారి పేరు? మమ్మీ పేరు గంగా, మా డాడీ పేరు శ్రీను. నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాను, హైదరాబాద్లోనే పెరిగాను. కానీ పుట్టింది మాత్రం అమలాపురం. ఓకే, అమ్మమ్మ గారి పేరు చెప్పు. అమ్మమ్మ పేరు లక్ష్మి, తాతయ్య పేరు భద్రం. ఇట్లాంటి నాకు చాలా 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 ఇష్టం, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెరిగాను కదా, వాళ్ళ అలవాటు నాకు. మొత్తం బొమ్మరిల్లు ఫ్యామిలీని మాకు చూపించావు. ఇంతకీ నీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది కదా, చూసి ఏమన్నారు? చాలా సంతోషించారు, చాలా వెరీ హ్యాపీ. అక్కడ దేవుడు ఎంత ఫేమస్, ఇక్కడ అవ్వ డైలాగ్ అయిపోయింది. చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. రమ్యశ్రీ కాలేజ్కి వెళ్తే అందరూ ఇదే ఏడ్చేస్తున్నాను నన్ను. అవ్వ అవ్వ పేరు మర్చిపోయారు ఇంకా నాది. ఓకే ఓకే, పట్టుకున్నారు. సో 16 పాయింట్లు మీకు అండ్ అనుపమ, అంకిత 18 పాయింట్లు. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ లో 20 పాయింట్స్ తర్వాత హైయెస్ట్ 18 పాయింట్స్ మీకే వచ్చాయి. చాలా ఫుల్ చాలా. చెప్పు, మీ నాన్నగారి పేరు? నాన్నగారి పేరు కోటేశ్వరరావు గారు, అమ్మగారి పేరు సుజాత గారు. అండ్ నాన్న వచ్చేసి ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్. ఓకే, అమ్మ కూడా ఫోటోగ్రాఫర్. ఓ వెరీ గుడ్. లేడీస్ లో చాలా తక్కువ మంది చూస్తూ ఉంటాం, అందులోనూ ఆ జనరేషన్. వెరీ గుడ్. మీరు ఎంతమంది? నాకు చెల్లి, తమ్ముడు. చెల్లి వచ్చేసి లక్ష్మీ ప్రియ, తమ్ముడు వచ్చేసి శివతేజ. వాళ్ళందరూ ఎలాగైనా సరే నువ్వే గెలవాలని చెప్పి ఎంకరేజ్ చేసి పంపించారా లేదా? అందరికన్నా మా విజయ ఆంటీ అయితే ఎక్కువ ఎంకరేజ్ చేశారు. విజయ ఆంటీ? విజయ ఆంటీ ఆంటీ మా విజయ ఆంటీ. ఓకే, సో థ్యాంక్ యూ. అప్పుడే ఫైనల్ స్టార్ట్ అవ్వడం, అందులో ఒక రౌండ్ అయిపోవడం కూడా అయిపోయింది. ఈ రౌండ్ అయిన తర్వాత లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్స్ అనురాధ అండ్ అనూష విత్ 20 పాయింట్స్. ఒక్కొక్క రౌండ్ కి రేంజ్ పెరుగుతూ వెళ్తుంది. చూద్దాము నెక్స్ట్ ఏం జరుగుతుందో. సూపర్ స్టార్ మహిళ ఫైనల్ ఎపిసోడ్ లో
నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఓకే, సో సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాము. ఇక సెకండ్ రౌండ్ లో ముందుగా ఒక పాట. శివజ్యోతి అండ్ ప్రియాంకకి ముందుగా చప్పట్లు. ఇద్దరు సూపర్ జోడీ, బాగా చేశారు. ఒకవేళ ఇది గనక డాన్స్ కాంపిటీషన్ అయినా కూడా పెట్టేసుకోవచ్చు, అంత బాగా చేస్తున్నారబ్బా అందరూ. అండ్ అలాగే సుధా అండ్ సందీప్ కి కూడా ఏం తగ్గలేదబ్బా, సూపర్. టీని జబర్దస్త్ ని కలిపితే స్టార్ మహిళ. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలి గుడే డాన్స్.
చెయ్యంటున్నా సరదా పడితే రర్రా కన్నా సత్తా ఉంటే నాతో చెయ్యరా డాన్స్ నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బాబా అంటూ ఊరంతా హోరంటే సమయాన బొమ్ 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 భూమే అదిరే డాన్స్ 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 తుమ్ 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 తుమ్మే రేపే డాన్స్ 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 చప్పట్లు తాళాలేస్తూ డాన్స్ 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 జనమంతా జై కొడుతుంటే డాన్స్ 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 రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలివుడే డాన్స్ సై 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 అంటున్నా సరదా పడితే రర్రా కన్నా సత్తా ఉంటే నాతో చెయ్యరా డాన్స్ ఆవేశం కొంచెం ఎక్కువైనట్టుంది. కంట్రోల్ కంట్రోల్. మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అనురాధ అనూషా రెడ్డి. కీరవాణి. కీరవాణి కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఆ చెట్టేంటి బాబా గారికి దాని కిందే జ్ఞానోదయం అయింది, అందుకే దాని జ్ఞానవృక్షం అంటారు. మిత్రులారా, భగవద్భక్తులారా, స్వామి అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి, ఇంకా ఏం కావాలి నాయనా? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? నాకు 3 కోరికలున్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికొచ్చాను, శశి అని, దాని పెళ్లి జరగకూడదు. జరగదు. అది నాకు కావాలి. ఎవడు ఊహించినోడితో అవుతుంది. నీకు సరేనా నాయనా? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించను కాబట్టి అది నాదే. యా. ఇంకా నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది. బద్దం బాబు, బద్దం. స్వామి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీ ఇంట్లో ఉండాలి నాయన. చెట్ట? బద్దం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది నిన్ను కష్టాల నుంచి గట్టు. నాకు తెలిసి ఈ చిత్రానికి సంబంధించి ఏ ప్రశ్న అడిగినా చెప్పేస్తారు. అడగండి. ఆన్సర్ ఓన్లీ పార్టిసిపెంట్స్ మాత్రమే చెప్పాలి, ఓకేనా? బద్దం భాస్కర్ ఏ దేశంలో ఉద్యోగం చేసేసి వచ్చాడు? అనుపమ. బల్గేరియా. యాక్చువల్ రుమేనియాలో వజ్రాల వ్యాపారం అయి చేస్తూ ఉంటాడు. ఉగాండా కదా. ఉగాండాలో లాస్ట్ లో న్యూస్ కూడా వస్తుంది, ఉగాండా గవర్నమెంట్ వాళ్ళు మూసేస్తున్నారని. ఐఎమ్ సారీ. ఓకే సుమా. అంకిత, అనుపమ -6. ఇప్పుడు ఇంకో పాట. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సెన్నిటెల్ల పందులు నేనులే నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా పుట్టా కలలను తింటూ పరిగా నడిచే మనసుని కలిసా ఈనాడే ప్రేమకి ఫోటోవి నువ్వే హాలీవుడ్ మూవీవి నువ్వే అమెరికా మూవీ నువ్వే నేను నచ్చాలే ఇక ప్రేమలు టాప్ 10 వరసలలో ఈ భూమిల ప్రథమం మనమేలే ఇక ప్రేమలు టాప్ 10 వరసలలో ఈ భూమిల ప్రథమం మనమేలే
పసిమానే నువ్వు ఆక్టోపస్ చేతులతో చుట్టి పడేసావు ఒక ఆటం బాంబ్ ప్రాణంలోకి నెట్టి పడేసావు నువ్వు ఆక్టోపస్ చేతులతో చుట్టి పడేసావు ఒక ఆటం బాంబ్ ప్రాణంలోకి నెట్టి పడేసావు కూహాని 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 తాగనా తేనాని కూహానే అసలు రాధా స్నేక్ మూమెంట్ ఫ్లోర్ మూమెంట్ ఒక్క మూమెంట్ ఏంటి అసలు అసలు లెగ్ మూమెంట్ అబ్బా హజిత కూడా ఏ మాత్రం తగ్గలేదు చప్పట్లు. ఓకే నేను అడగబోతున్న క్వశ్చన్ కి జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. ఇందాక ఉగాండా అయిపోయినట్టు అవ్వద్దు ఎవరికి. ఓకే మీరు విన్నటువంటి ఈ పాట ఉండే సినిమా డైరెక్టర్ ఎవరు? సుధా అండ్ సందీప్తి. శంకర్ గారు. కరెక్ట్ ఆన్సర్. అయ్యో 18లో ఉండేవాళ్ళు 12కి వెళ్ళారు, 12లో ఉండేవాళ్ళు 18కి వెళ్ళారు. సో అలా ఈ రౌండ్ తర్వాత కూడా ఇంకా అనురాధ అండ్ అనుషానే లీడ్ లో ఉన్నారు. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిపుడే డాన్స్ సై 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 అంటున్నా సరదా పడితే రర్రా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్ నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బాబా అంటూ ఊరంతా హోరెత్తే సమయాన బొం 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 భూమే అదిరే డాన్స్ 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 దుమ్ 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 దుమ్మే రేపే డాన్స్ 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 చప్పట్లు తాళాలేస్తూ డాన్స్ 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 రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిపుడే డాన్స్ సై 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 అంటున్నా సరదా పడితే రర్రా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్ నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బాబా అంటూ ఊరంతా హోరెత్తే సమయాన బొం 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 భూమే అదిరే డాన్స్ 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 దుమ్ 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 దుమ్మే రేపే డాన్స్ 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 డాన్స్. ఓకే సూపర్ అనురాధ అండ్ అనుష. ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూద్దాం.